చిత్తూరులో టీడీపీ జనసేన నేతల ఆగడాలు అర్ధరాత్రి పతాక స్థాయికి చేరాయి. వైసీపీ కార్పొరేటర్లు ఉన్న హోటల్ పైకి అర్ధరాత్రి జనసేన పార్టీ నాయకులు దాడి చేశారు. టీడీపీ వాళ్ళు కూడా మద్దతుగా వెళ్లారు. దౌర్జన్యంగా ఎలాగైనా సరే తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకునేందుకు ప్లాన్లు మారుస్తూ మరి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అక్కడే ఉంటూ ఎలాగైనా సరే తిరుపతి డిప్యూటీ మేయర్ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ రాజకీయం చూసి, జనసేన పార్టీ మద్దతు పలుకుతున్న ఈ వ్యవహారాన్ని చూసి తిరుపతి ప్రజలే అవాకవుతున్నారు. ఎందుకంటే తిరుపతి కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నారు. అయినప్పటికీ కూడా డిప్యూటీ మేయర్ పదవి గెలుచుకోవాలని చూస్తున్నారు. అంటే కేవలం అడ్డదారుల్లో ప్రలోభాలు, బెదిరింపులు, ఒక రెడ్ బుక్ రాజ్యాంగంతోనే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవాలనుకుంటోంది అన్నదానిపైన ఇప్పటికే స్పష్టత వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తొలుత శేఖర్ రెడ్డి అనే వ్యక్తి కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ పదవికి పోటీ పడితే జేసీబీలు తీసుకెళ్లి ఆయన నిర్మిస్తున్న అపార్ట్మెంట్ దగ్గర పెట్టి తెలుగుదేశం పార్టీలో చేరతావా కూల్చేయాలా అన్నట్టుగా అక్కడ కూర్చున్నారు. చివరకు భయపడిపోయిన శేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వైపు చేరిపోయారు. అంతే, వెంటనే అక్కడి నుండి జేసీబీలు వెళ్ళిపోయాయి. ఈ పచ్చిగా ఇంత బహిరంగంగా చేస్తున్న రాజకీయం చూసి తిరుపతి ప్రజలే షాక్ అవుతున్నారు. అప్పటి వరకు వైసీపీలో ఉంటే కూల్చేస్తామని జేసీబీలు పంపి టీడీపీలో కండువా కప్పుకోగానే ఇండైరెక్ట్గా రాగానే వెంటనే అక్కడి నుండి జేసీబీలు పోయాయంటే ఇంతకు మించిన అరాచకం ఏముంటుంది అని ప్రజలు భావిస్తూ ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను ఇలాగే బెదిరిస్తారు, ప్రలోభాలకు గురి చేస్తారన్న ఉద్దేశంతో వైసీపీకి ఉన్న కార్పొరేటర్లు ఓ 20 మందిని చిత్తూరులోని ఒక హోటల్లో క్యాంపులో ఉంచారు. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ కుమారుడు అరణి మధు తెలుగుదేశం పార్టీ వాళ్ళను, జనసేన కార్యకర్తల్ని వెంటేసుకొని వెళ్ళి మరి హోటల్ మీద అర్ధరాత్రి దాడి చేశారు. రూముల్ని తలుపులు కొడుతూ రండి బయటికి రండి అంటూ నానా హంగామా చేశారు. అంటే ఆ 20 మంది వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ఇక ఇప్పటికే ఉన్న ఒక కార్పొరేటర్తో పాటు ఓ 12 మంది, ఓ 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోనికి ఫిరాయించారు. వాళ్ళ మద్దతుతో మనం డిప్యూటీ మేయర్ పదవి సొంతం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అర్ధరాత్రి అరణి శ్రీనివాస్ కుమారుడు మదన్ అక్కడికి వెళ్ళి నానా హంగామా చేశారు. ఈ విషయం తెలుసుకున్న భూమన అభినయ్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రతిఘటించారు. అయినప్పటికీ కూడా జనసేన టీడీపీ వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన వచ్చింది. వాళ్ళు వైసీపీ కార్పొరేటర్ల మీద దాడి చేస్తున్నారు, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి రావడం, అంతలోనే పోలీసులు కూడా రావడం, భూమన అభినయ్ రెడ్డి చాలా గట్టిగా వాళ్ళని నిలదీయడంతో అక్కడి నుంచి జనసేన టీడీపీ నాయకులు జారుకున్నారు. తర్వాత వైసీపీ కార్పొరేటర్లను భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ఉన్నారు. ఈ 20 మందితో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఈ విధంగా చూసినా మెజారిటీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. డిప్యూటీ మేయర్ పదవి శేఖర్ రెడ్డి తప్పుకోవడంతో లడ్డు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పుడు అక్కడ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికలు సజావుగా జరిగితే, సాఫీగా జరిగితే అక్కడ తెలుగుదేశం పార్టీ పరువు పోగొట్టుకోవడం ఖాయం. ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నారని తెలిసి కూడా అనగాని సత్యప్రసాద్ ఇక్కడ ఏదో నేను అద్భుతం చేస్తానని వచ్చిన రోజు నుండి దౌర్జన్యాలు, జేసీబీలు ప్రయోగించడం, మీ ఆస్తులు అక్కడ ఉన్నాయి కూల్చేస్తాం, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామంటూ వరుస పెట్టి బెదిరించడం, చివరకు కార్పొరేటర్లకు, వైసీపీ కార్పొరేటర్లకు మంత్రి అనగాని సత్యప్రసాదే స్వయంగా ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్న వ్యవహారాన్ని కూడా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ వద్దే ఉన్నారు. మరి ఎన్నికల సమయంలో ఇంకేం చేస్తారు? అక్కడ అధికారులు కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి, జనసేనకు వంతపాడుతున్నారనేది స్పష్టం. మొన్న ఆ జేసీబీని తీసుకెళ్ళినప్పుడే స్పష్టంగా అర్థమైంది. మేయర్ నోటీసులు ఇచ్చి రండి అని మేయర్ చెప్పినా కూడా అక్కడ అధికారులు లెక్క చేయలేదంటే పక్కాగా తెలుగుదేశం పార్టీ నాయకుల కనసన్నల్లోనే పనిచేస్తూ ఉన్నారు. అనగాని సత్యప్రసాద్ ఒక దశలో నారా లోకేష్కు ఫోన్ చేయించి తిరుపతిలోని మిగిలిన జనసేన టీడీపీ నాయకులంతా ఇంకా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళేలా, వైసీపీ మీద దౌర్జన్యాలు చేసేలా ప్రోత్సహించారని కూడా చెప్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అనగాని సత్యప్రసాద్ నెంబర్ 1, ఆ తర్వాత అరణి శ్రీనివాస్ 2, వీళ్ళిద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ వాళ్ళు మాత్రం కొందరు ఈ రాజకీయం ఏమాత్రం సరైనది కాదు, తిరుపతి ప్రజలు అసహించుకుంటున్నారని బీజేపీ కీలక నేతలే ఏకంగా సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా పెడుతున్నారు. ఇంత దౌర్జన్యంగా, ఇంత బహిరంగంగా ఇలాంటి రాజకీయం చేస్తే ప్రజలు అసహించుకుంటారు, ఆపేయండి అని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. ఏకంగా అర్ధరాత్రి హోటల్ మీద దాడి చేసి
వైసీపీ కార్పొరేటర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సో ఈరోజు ఎన్నిక జరుగుతుంది. డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి దక్కుతుంది? యాక్చువల్లీ న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం అయితే తెలుగుదేశం పార్టీకి 1% 0.01% కూడా అవకాశం లేదు. కానీ కేవలం అధికార బలాన్ని ఉపయోగించి ప్రలోభాలు పెట్టి భయపెట్టి ఏదో విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ సీన్ తీసుకొని వచ్చింది. మరి తీరా ఎన్నికల సమయంలో ఏం జరుగుతుంది అన్నదే చూడాలి.